హలో ఫ్రెండ్స్, నేను ఈజీ టైలరింగ్ లక్ష్మి. అయితే ఫ్రెండ్స్, నేను కొత్తగా నేర్చుకునే వారి కోసం కట్టింగ్ వీడియోస్, స్టిచ్చింగ్ వీడియోస్ 2 నేర్పించాలి అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అందుకోసమే ఈ వీడియో చేస్తున్నాను. ఇది ఒక ఇంట్రొడక్షన్ వీడియో లాగా తీసుకోండి ఫ్రెండ్స్. బిగినర్స్ కోసం ఏం కావాలి అనేది ఈ వీడియోలో చెప్తాను. ఒకసారి చూసుకొని నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. అస్సలు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్, చాలా ఇంట్రెస్టింగ్ వీడియో. అయితే బిగినర్స్ కోసము ఫస్ట్ స్టార్టింగ్ ఏమేం కావాలి మనకు ప్రజెంట్ నేర్చుకోవడానికి అని అంటే, ఒక నోట్స్, పెన్ను, సూది దారం, కత్తెర, టేపు, ఒక మార్కరు, ఇంట్లో ఉన్న ఏమైనా చిన్న చిన్న ముక్కలు ఉంటాయి కదా క్లాత్స్, ఇవి మాత్రం ఉంటే యూజ్ ఉంటుంది ఫ్రెండ్స్. అయిపోతుంది, ఇంకే అక్కర్లేదు. మీరు మొత్తం కట్టింగ్ స్టిచ్చింగ్ పర్ఫెక్ట్ వచ్చేసింది మాకు అని అనుకున్నప్పుడే మీరు మెషిన్ తెచ్చుకుందరు. అయితే రోజు ఒక గంట కేటాయించండి ఫ్రెండ్స్. అందరూ ఇంట్లో ఉండి నేర్చుకోవాలి అని అనుకునే వారికి ఇది చాలా యూస్ఫుల్ వీడియో ఫ్రెండ్స్. అస్సలు మిస్ కాకండి. రోజుకొక గంట కేటాయించండి ఫ్రెండ్స్. అంత పని అయిపోయిన తర్వాత ఫ్రీగా ఉన్నాం అనుకున్నప్పుడే ఒక గంట ఖచ్చితంగా కేటాయించండి రోజుకి. మీకు ఈజీగా టైలరింగ్ క్లాసెస్ ఈజీగా అర్థమైపోతే చాలా ఈజీగా ఉంటాయి ఫ్రెండ్స్. నా వీడియోస్ ఇంతేనా అన్నంత సులభంగా ఉంటాయి, చూడండి మీరు ఒకసారి. అయితే నా వీడియోస్ మీరు చూసి నేర్చుకోవాలంటే నా ఛానల్ మీ దగ్గర ఉండాలి కదా ఫ్రెండ్స్. అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా యూజ్ ఉన్నదంటే కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఫ్రెండ్స్. ఇంట్లో ఉండి నేర్చుకొని మీరన్నా కొట్టుకుంటారని ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్. ఈ సిరీస్ లాగా స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను. చూడండి, అయితే ఇది టేప్. చిన్న నంబర్స్ ఉంటాయి కదా, చిన్న నంబర్స్ 1 నుంచి 100 వరకు అయితే 1 మీటర్ క్లాత్ ఫ్రెండ్స్. 1 మీటర్, 100 వరకు అయితే 1 మీటర్ క్లాత్ అంటారు. ఈ టేప్ మొత్తము మీటర్న్నర అంటే 150 ఉంటుంది ఫ్రెండ్స్. ఈ టేపు మీటర్న్నర ఉంటుంది. సూది దారం కావాలి, ఒక చిన్న సూది దారము. అయితే మనము ఈ టేప్లా పెద్ద నంబర్స్తోనేమో మెజర్మెంట్ తీసుకోవాలి, చిన్న నంబర్స్తో క్లాత్ తీసుకోవాలి. మనం నేర్చుకున్నదంతా డ్రా చేసుకున్నాము అని అంటే మనకు ఒక గుర్తుంటుంది ఫ్రెండ్స్. ఏదైనా సరే మనం రాత రూపంలో రాసి పెట్టుకుంటే ఇంకొంచెం మంచిగా గుర్తుంటుంది. ఎప్పుడైనా డౌట్ ఉన్నా కానీ చూస్తే గుర్తుకొచ్చేస్తుంది. అందుకని నోట్స్ కంపల్సరీ. ఎట్లా రాస్తున్నా, ఎట్లా గీస్తున్నా, ఎట్లా డ్రా చేస్తున్నా అనేది మీరు యాజ్ ఇట్ ఈజ్ ప్యాటర్న్ మొత్తం నోట్స్లో డ్రా చేసుకోవచ్చు. అన్నీ చెప్తా ఫ్రెండ్స్. చిన్న వాళ్ళకి ఎంత క్లాత్ పడుతుంది, మెజర్మెంట్స్ ఏంటి, పెద్దవాళ్ళకి ఎంత క్లాత్ పడుతుంది, మెజర్మెంట్స్ ఏంటి, అన్నీ క్లియర్గా చెప్తా ఫ్రెండ్స్. కంపల్సరీ మిస్ కాకుండా రోజుకొక గంట సేపు కటింగ్కి, ఒక గంట సేపు పెట్టండి, స్టిచ్చింగ్కి ఒక గంట సేపు పెట్టండి. మీరు ఈజీగా టైలరింగ్ నేర్చేసుకుంటారు. 3 నెలలు అయిపోయింది మాకు వచ్చేసినాయి, మ్యాక్సిమం 3 నెలలు పడుతుంది వచ్చింది అన్నప్పుడే మెషిన్ తెచ్చుకోండి ఫ్రెండ్స్. ఇంట్లో వాళ్ళకు కూడా నేను నేర్చేసుకున్నా, నాకు వచ్చేసింది అని అంటే ఎవరైనా తెచ్చిస్తారు ఫ్రెండ్స్. ఇంట్లో నేర్చుకోకముందే నాకు ఫస్ట్ మిషన్ దండి అని అంటే ఎవరు లేరు. ముందు మీరు స్టార్ట్ చేయండి, నేర్చుకోండి. చిన్న చిన్న బ్లౌజ్ పీసుల పైన వచ్చేసింది మాకు అన్నప్పుడు చేత్తోనే కుట్టి ఒకసారి ఎగ్జాంపుల్కి వేసుకొని చూడండి. ఫిట్టింగ్ కరెక్ట్ ఉంది, మెజర్మెంట్స్ కరెక్ట్ ఉన్నాయి, నీట్గా వచ్చేసింది, నాకు వచ్చేసింది అనే నమ్మకం అన్నది మనకు కలిగినప్పుడే అప్పుడు మీరు మిషన్ గురించి అడగండి. చేతిపైనే కుట్టి ట్రై చేసినాక తర్వాతనే మీరు మిషన్ తెచ్చుకోండి. అయితే ఇంట్లో మన మెజర్మెంట్స్తో మనము మంచి 80 పాయింట్లు అయితే 80 పాయింట్లు క్లాత్లు ఉంటాయి, బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా ప్లెయిన్వి, వాటిపైన మీరు ప్రాక్టీస్ చేయండి. మొత్తం ప్రాక్టీస్ చేసేసినాక ఒకసారి వేసుకొని చూడండి. మీ మెజర్మెంట్స్తో మీ ఇంట్లో వాళ్ళ మెజర్మెంట్సే 2-3 రకాలు కూడా ఉంటాయి. అవన్నీ కుట్టి ప్రాక్టీస్ చేసుకొని మీరు వేసుకొని చూసిన తర్వాత నాకు వచ్చేసింది, కటింగ్ వచ్చింది, స్టిచ్చింగ్ వచ్చింది, నాకు మెషిన్ ఒకటే బ్యాలెన్స్ ఉంది అని అంటే ఎవరైనా ఇప్పిస్తారు ఫ్రెండ్స్ ఇంట్లో. అందుకని నా వీడియోస్ ఖచ్చితంగా చూడండి, నేర్చుకుంటారని ఆశతోనే ఈ వీడియోస్ చేస్తున్నా. అయితే 3 నెలల వరకు కూడా చేతిపైన ప్రాక్టీస్ ఫ్రెండ్స్. మొత్తము 3 నెలలు అంటే అంతలోపల మీకు ఇంకొంచెం క్లారిటీ ఎక్కువ వచ్చేసి తొందరగా నేర్చుకున్నారంటే తొందరగానే తెచ్చుకుంటారు. వచ్చేసింది నాకు అనుకుంటే తొందరగానే తెచ్చుకోండి మిషన్. కానీ ఫస్ట్ స్టార్ట్ చేయాలి అని అంటే ఇంట్లో ఉండాల్సినవి మాత్రము
ఇట్లాంటి చిన్న చిన్న క్లాత్లు అంటే మనం కొనుక్కొనే ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఇంట్లో చాలా యూజ్ లేని క్లాత్లు చాలా ఉంటాయి. షర్ట్స్ ఉంటాయి, పాత పాతవి, మన నైటీస్ ఉంటాయి, కాటన్ శారీస్ ఉంటాయి. కాటన్ లాగా మెత్తగా ఉన్న ఏ క్లాత్లనైనా పాడేయకుండా మంచిగా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని నీట్గా మంచిగా మడత చేసి పెట్టుకొని యూజ్ చేసుకోండి. ఏదన్నా కావాలి అని అంటే కూడా నాకు కామెంట్లో పెడితే నేను అది నేర్పించి వీడియో చేస్తా ఫ్రెండ్స్. అందుకని చెప్తున్నా, చూడండి. నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా ఛానల్ పేరు ఈజీ టైలరింగ్ లక్ష్మి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇది ఒక ఇంట్రడక్షన్ వీడియో లాగా తీసుకోండి. క్లాసెస్ స్టార్ట్ చేస్తాను. నచ్చితేనే చూడండి ఫ్రెండ్స్. యూజ్ ఉన్నది అనుకుంటే ఎవరికైనా షేర్ చేయండి. చూడండి, వచ్చింది అని అంటే ఏదైనా డౌట్స్ ఉంటే కూడా నాకు కామెంట్స్లలో పెట్టండి ఫ్రెండ్స్, చెప్తాను. లేదంటే ఏదైనా నేర్చుకోవాలని ఉంటే కూడా నాకు కామెంట్లో పెట్టండి, నేను వీడియో చేసి చెప్తా ఫ్రెండ్స్. చూడండి, ఇట్లాంటి క్లాతులు చిన్నవి ఏవైనా సరే తీసి పెట్టుకోండి. మంచిగా నీట్గా తీసుకొని కట్ చేసుకొని తీసి పెట్టుకోండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కంపల్సరీ కావాల్సినవి మాత్రమే, ఎక్కువ డబ్బులు ఏం అవసరం ఉండదు. టేపు, కత్తెర, పెన్ను, నోట్స్, మార్కరు, చిన్న చిన్న క్లాతులు, అంతే ఫ్రెండ్స్. నా ఛానల్ పేరు ఈజీ టైలరింగ్ లక్ష్మి. సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి.